హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. నిన్న మన బ్యాచ్ లాంచ్ సూపర్గా అయింది. రికార్డ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే ఐ విల్ అనౌన్స్ ద నెంబర్ ఆల్సో. వెరీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అయ్యాయి మనకి. ఎక్కువ మంది మనల్ని ట్రస్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. ఈ రోజు నుంచే మన టెస్ట్ సిరీస్ వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తాం. ఈ టెస్ట్ సిరీస్లో మనకి ఏముంటాయంటే, ఇది ఫ్రీగా ఇస్తాను జాయిన్ అయిన సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి. మన టెస్ట్ సిరీస్కి అదర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనకి టీచర్సే చేస్తున్నారు టెస్ట్ సిరీస్. మనం క్లాస్లో చెప్పిన దాన్ని బేస్ చేసుకుని పీఓక్యూస్ బేస్ చేసుకుని టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇలా ఎక్కడా ఉండదు. అంటే క్లాస్ చదివితే టెస్ట్ సిరీస్ చేస్తే రివిజన్ అయిపోతుంది అండ్ పీఓక్యూస్ అయిపోతాయి. సో సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ ఒక 2 టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ ఒక 2 టెస్టులు, మిక్స్డ్ సబ్జెక్ట్స్ నెట్వర్క్స్ అలాగలాగా, అది కాకుండా టోటల్ మాక్ టెస్ట్ అన్నీ ప్లాన్ చేస్తాం. వర్క్ అందరు టీచర్స్ కోఆపరేటివ్గా మేము టార్గెట్ పెట్టుకుని ఎవ్రీడే ఇన్ క్వశ్చన్స్ తయారు చేయాలని. టీచర్స్ తయారు చేస్తే ఎంత బాగుంటుందో మీరు చూస్తారు. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసరికి ఐఐటి మెడ్రాస్ స్ట్రాటజీ సెషన్ అనేది వైరల్ అవుతుంది కదా, ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తాను. ఐఐటి మెడ్రాస్ నుంచి 2027 మన గేట్ ఐఐటి మెడ్రాస్ ఇస్తుంది. 2019లో ఇచ్చింది, ఇంతకుముందు 11 కాదు 12లో ఇచ్చినట్టుంది. నేను 12లో ఢిల్లీ ఇచ్చింది. సో నేను ఎగ్జాక్ట్ డేట్స్తో సహా మీకు ఐఐటి ఢిల్లీ మెడ్రాస్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, అందరూ చెప్పేది మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందరూ మీకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది నేను ఈరోజు ఫుల్ వీడియో చేసినప్పుడు చెప్తాను. ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటంటే, నాకు అప్పుడప్పుడు లైవ్ సెషన్స్ కూడా చేయాలని ఉంటుంది. కానీ లైవ్లో చెప్పాను కదా, ఇంజనీరింగ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ చెప్పాలని ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్ట్స్ లైవ్లో మీతో చెప్తే మీరు డౌట్స్ అడుగుతుంటే ఐ ఫీల్ మోర్ హ్యాపీ. కానీ లైవ్లో నాకున్న ప్రాబ్లం ఏంటంటే, నాకే కాదు అందరు టీచర్స్ కన్నా భయం, ఎంతమంది స్టూడెంట్స్ వస్తారు. అదే రికార్డెడ్ చేస్తే ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. లైవ్లో మనకి వేస్ట్ కంటెంట్, ఎవరో పర్సనల్ లైఫ్, వాళ్ళ వంటగదిని చూపిస్తేనో, ఇంకా ఏదో వాళ్ళు జస్ట్ నిద్రపోతూ స్కానర్ పెడితేనో, వాళ్ళ ఇంట్లో డిషెస్ వాష్ చేస్తూ ఫొటోస్ పెడితేనో, అవి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు తప్ప నాకు తెలియదు. మంచిగా ఐఐటీస్ నుంచి వచ్చి టీచర్స్ ఏమైనా టీచ్ చేద్దామంటే హార్డ్లీ 10 మెంబర్స్ వస్తూ ఉంటారు లైవ్లో. సో అది నాకు కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉండి, లైవ్ క్లాసెస్ కొంచెం ఫ్రీ అంటే నేను యూట్యూబ్లో చెప్తున్నాను. లైవ్ క్లాసెస్ చెప్పడానికి ఎందుకో అది ఒక హడ్డిల్లా తయారైంది. ఆ కల్చర్ మారాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ లైవ్ క్లాసెస్ని ఎంకరేజ్ చేస్తూ ఫ్రీ కంటెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మంది టీచర్స్ ముందుకొచ్చి ఫ్రీగా కూడా మీకు కంటెంట్ ఇవ్వడానికి చూస్తూ ఉంటారు. ఇది జస్ట్ మీకు సరదాగా షేర్ చేసుకోవాలనిపించింది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. బ్లాక్ అవుట్ఫిట్ ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. ఐ లవ్ బ్లాక్. నేను చాలా ఎక్కువగా బ్లాక్ యూజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఒక ఐలాండ్కి వెళ్తున్నాను, అక్కడ నుంచి వీడియోస్ అన్నీ చేసి మన ఫుల్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో బ్యాచ్ అయితే నేను లాంచ్ అయిపోయింది కదా, ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ, ఎక్సైటెడ్. అంటే నేను లిటరల్లీ ఎన్ని కాల్స్ అటెండ్ అయ్యానో, అంటే హాలిడేలో ఉన్నప్పటికీ ఎంతమందికి మెసేజెస్ రిప్లైస్ ఇచ్చానో నాకే తెలుసు. దాంతోపాటు నైట్ ఆల్మోస్ట్ క్లాస్ అయ్యే వరకు పడుకోకుండా 2 క్లాసెస్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా, బ్యాక్ ఎండ్ టీమ్తో కోఆర్డినేట్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కదా, స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండకూడదని చూసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ గైస్, యూ ఆల్.